ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నా కూతురిని వాళ్ళు తీసుకెళ్లడం ఏంటి, నీతో పంపించడం ఏంటి? నాకంతా అయోమయంగా ఉంది సత్య. అంతా వివరంగా చెప్తాను. మీరంతా బయటికి రండి. రండి. పాప మన మాటలు వినకూడదనే బయటికి రమ్మన్నాను. ఏం జరిగిందో నువ్వు తొందరగా చెప్పు సత్య. నీ కూతుర్ని వాళ్ళు DNA టెస్ట్ చేయించడానికి తీసుకెళ్లారావని. అక్షయ శ్రీకర్కి కలిగిన సంతానమా కాదా అని తెలుసుకోవడానికి అటువంటి నిర్ణయం తీసుకుంది మీ అత్తయ్య. భార్య అడుగుజాడల్లో నడిచే మీ మామయ్య అందుకు తోడుగా ఉన్నాడు. అక్షయ పుట్టుకను మీ అత్తయ్య హేళన చేస్తుంది, అవమానిస్తుంది, దారుణంగా ప్రవర్తిస్తుంది. ఈ టాపిక్ నీ దగ్గర మాట్లాడాలన్నా నాకు ఇబ్బందిగా ఉంది. ఆచారాలు సాంప్రదాయాలు అంటూ పెద్దావిడ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది కదా, మరి ఆ పెద్దరికం ఏమైంది? ఆ పెద్దరికాన్ని ఆవిడ ఎప్పుడో కోల్పోయింది. ఆ నిహారిక వలలో మాయలో పడిపోయి ఆవిడ బుద్ధి గడ్డి తినేసింది. అందుకే పశువుల ప్రవర్తిస్తోంది. పశువు కూడా కాస్త నయం సుజాత. దానికి విశ్వాసం ఉంటుంది. వేదవతికి అది కూడా లేదు. చిచి. అటువంటి మనుషుల దగ్గరకు నువ్వు తిరిగి వెళ్ళగలవా అవని? అటువంటి దుర్మార్గమైన ఆలోచనలు కలిగిన వాళ్లతో కలిసి ఉండగలవా? ఈరోజు ఇలాంటి పరీక్ష చేయించారు. రేపటి రోజున నువ్వు ఆ ఇంటికి వెళితే ఇంకెలాంటి పరీక్షలు చేయిస్తారు? నన్నడిగితే అటువంటి అత్తారిల్లు ఆడపిల్లకి అనవసరం. నువ్వంటే అభిమానించే మనుషుల దగ్గర నీ మిగిలిన జీవితం గడిచిపోవడం మంచిదని నా అభిప్రాయం. నీ మీద ఆరాధన చూపించే మనుషుల దగ్గర నీ కూతుర్ని పెంచుకోవడం మంచిదని నా ఆలోచన. విలువల్ని కోల్పోయిన మనుషుల దగ్గర ఎంతో విలువలు కలిగిన నీ వంటి ఆడది ఉండకూడదు. నువ్వు గర్భగుడిలో ఉండాలి, గుడి మెట్ల దగ్గర కాదు. నా మాటలో ఏదైనా తప్పుంటే నన్ను మన్నించవని. ఓ ఆడది సాటి ఆడదానికి చేస్తున్న అవమానమిది. 9 నెలల గర్భానికి జరిగిన అవమానమిది. మహాజాతకంతో పుట్టిన సంతానానికి జరిగిన అవమానమిది. ఈ విషయం గురించి వెంటనే ఆ ఇంట్లో తేల్చుకుంటాను.